క్రీస్తునామలో మీ అందరికీ శుభవందనాలు. ప్రియులారా, బాగున్నారా? మరి ఉదయకాల సమయంలో ఈ లైవ్ ద్వారా ఈ ఆరాధనలో పాల్గొనడానికి దేవాది దేవుడు మనకి ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. ప్రార్థన చేసుకుని ఈ ఆరాధన ప్రారంభించుకుందాం. పరిశుద్ధులైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తోత్రాలు. నాయన, గడిచిన కాలం అంతా మీ ఇచ్చిన క్షేమం కొరకు, కాపుదల కొరకు వందనాలు. ఈ పరిశుద్ధ దినములో ఉదయకాల సమయంలో సజీవులుగా నిన్ను స్తుతించడానికి, సజీవులుగా మిమ్మల్ని ఆరాధించడానికి, సజీవులుగా మిమ్మల్ని గనపరచడానికి దేవా, మీరు మాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి మీకే కృతజ్ఞత, స్తుతి, స్తోత్రాలు, వందనాలు సమర్పించుకుంటున్నాం. నాయన, సజీవులే కదా మిమ్మల్ని స్తుతించగలరు. దేవా, మీరు మమ్మల్ని సజీవించినందుకు మీకు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ ఉదయకాల సమయంలో మీ నామంపేట ఈ ఆరాధన ప్రారంభిస్తుండగా ప్రారంభం నుండి అంతవరకు మీరే తోడుగా ఉండి మీ అధ్యక్షతలో ఈ ఆరాధన జరిగించమని యేసు నామములో వేడుచున్నాం తండ్రి, ఆమేన్. ఒక పాట పాడుకుందాం. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకో పూజార్హుడా. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకో పూజార్హుడా. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకో పూజార్హుడా. స్తుతి పాత్రుడా. నా శత్రువులు నన్ను తరుముచుండగా నా ఆత్మ నాలో కృంగనే ప్రభు. నా శత్రువులు నన్ను తరుముచుండగా నా ఆత్మ నాలో కృంగనే ప్రభు. నా మనసు నీ వైపు త్రిప్పిన వెంటనే శత్రువుల చేతి నుండి విడిపించినావు, కాపాడినావు. నా మనసు నీ వైపు త్రిప్పిన వెంటనే శత్రువుల చేతి నుండి విడిపించినావు, కాపాడినావు. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకో పూజార్హుడా. స్తుతి పాత్రుడా. నా ప్రాణ స్నేహితులు నన్ను చూచి దూరాన నిలిచేరు నా ప్రభు. నా ప్రాణ స్నేహితులు నన్ను చూచి దూరాన నిలిచేరు నా ప్రభు. నీ వాక్య ధ్యానమే నా త్రోవకు వెలుగై నన్ను నిల్పెను నీ సన్నిధిలో, నీ సంగములో. నీ వాక్య ధ్యానమే నా త్రోవకు వెలుగై నన్ను నిల్పెను నీ సన్నిధిలో, నీ సంగములో. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకో పూజార్హుడా. స్తుతి పాత్రుడా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరికొన్ని పాటలు విందాం, ప్రభుని స్తుతిద్దాం.
స్తుతించి కీర్తించి గణపరతున్నా యేసయ్యా స్తుతించి కీర్తించి గణపరతున్నా యేసయ్యా నీవే ఆరాధన యేసయ్యా ఇదే వస్తుంది అది రావట్లేదు అన్నట్టు రావట్లేదు వాయిస్ సార్ మీరు పెట్టద్దు బైక్ మీద
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరొక పాట పాడుతూ దేవుని నామం కనపడదాం. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా, స్తోత్రాలుడా. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా, స్తోత్రాలుడా. అర్హతే లేని నన్ను ప్రేమించినావు, జీవితులు నీకోసమే సాక్షాత్మై. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా, స్తోత్రాలుడా. పదే పదే నిన్నే చేరగా, ప్రతిక్షణం నీవే ధ్యాసగా. పదే పదే నిన్నే చేరగా, ప్రతిక్షణం నీవే ధ్యాసగా. కలవరాల కోటలో కన్నీటి బాటలో, కలవరాల కోటలో కన్నీటి బాటలో, కాపాడే కవచముగా నన్ను ఆవరించిన దివ్య క్షేత్రమా, స్తోత్ర గీతమా. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా, స్తోత్రాలుడా. నిరంతరం నీవే వెలుగని, నిత్యమైన సత్యం నీవని. నిరంతరం నీవే వెలుగని, నిత్యమైన స్వాస్థ్యం నీవని. నీ సన్నిధి వీడగా సన్నుతించి పాడనా, నీ సన్నిధి వీడగా సన్నుతించి పాడనా. నీ కొరకే ధ్వజమెత్తి నిన్ను ప్రకటించనా. సత్యవాక్యమే, జీవవాక్యమే, ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా, స్తోత్రాలుడా. సర్వసత్యమే నా మార్గమై, సంగక్షేమమే నా ప్రాణమై. సర్వసత్యమే నా మార్గమై, సంగక్షేమమే నా ప్రాణమై. లోకమహిమ చూడగా నీ జాడలు వీడగా, లోకమహిమ చూడగా నీ జాడలు వీడగా. నీకు నిలవాలి నిత్య సియోనులో, ఈ దర్శనం నా ఆశయం. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా, స్తోత్రాలుడా. అర్హతే లేని నన్ను ప్రేమించినావు, జీవింతు ఇళ్ళను నీకోసమే సాక్షాత్మై. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా, స్తోత్రాలుడా. నా యేసయ్యా, స్తోత్రాలుడా. ఆరాధన
నీకేనయ్యా ఆరాధన నీకేనయ్యా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచి నీల పైన ఎంతో ప్రేమ చూపావు, మంచి నీల పైన ఎంతో ప్రేమ చూపావు, ఆదియతమైన వాడవు, మానవుని రూపమెత్తావు, ఆదియతమైన వాడవు, మానవుని రూపమెత్తావు. పరలోకమును విడిచి దిగి వచ్చినావు, పరలోకమును విడిచి దిగి వచ్చినావు, ఎంతగా స్తుతులు పాడినా యేసుని రుణము తీరునా, ఎంతగా స్తుతులు పాడినా యేసుని రుణము తీరునా. మంచి లేని నా పైన ఎంతో ప్రేమ చూపావు, మంచి లేని నా పైన ఎంతో ప్రేమ చూపావు, లోకాలన్నీ రాజువైన నీవు సామాన్యులైన నీ కాలు పెట్టినావు, లోకాలన్నీ రాజువైన నీవు సామాన్యులైన నీ కాలు పెట్టినావు, నీవెంత దీన మనసు నాకెంత నాట్ డిస్టర్బ్ పెట్టే అయితే నేను మాట్లాడను. మంచి లేని నా పైన ఎంతో ప్రేమ చూపావు, మంచి లేని నా పైన ఎంతో ప్రేమ చూపావు, చీకటిలో కూర్చున్న నా స్థితిని చూచి నీవు వెలుగువలెలుగు వంటి దర్శనమునిచ్చినావు, చీకటిలో కూర్చున్న నా స్థితిని చూచి నీవు వెలుగువలెలుగు వంటి దర్శనమునిచ్చినావు, నీ సాటి లేనిదా నా పాలి గొప్ప భాగ్యం, నీ సాటి లేనిదా నా పాలి గొప్ప భాగ్యం, ఎంతగా స్తుతులు పాడినా యేసుని రుణము తీరునా, ఎంతగా స్తుతులు పాడినా యేసుని రుణము తీరునా. మంచి లేని నా పైన ఎంతో ప్రేమ చూపావు, మంచి లేని నా పైన ఎంతో ప్రేమ చూపావు, హల్లెలూయా.
అది కీర్తనలు గ్రంథము 122 చదువుతున్నాను. యెహోవా మందిరమునకు వెళదామని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించితిని. యెరూషలేమా, మా పాదములు నీ గుమ్మములలో నిలుచుచున్నవి. యెరూషలేమా, బాగుగా కట్టబడిన పట్టణం వలె మీరు కట్టబడి ఉన్నారు. ఇశ్రాయేలులకు నియమింపబడిన శాసనమును బట్టి యెహోవా నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకై వారి గోత్రములు యెహోవా గోత్రములు అక్కడికి ఎక్కి వెళ్ళును. అతడు నాయను తీర్పుటకై సింహాసనములు, దావీదు వంశీయుల సింహాసనములు స్థాపింపబడి ఉన్నవి. యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థించండి. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వద్దెనదురు. నీ ప్రాకారములలో నెమ్మది కలుగును గాక, నీ నగరులలో క్షేమమును గాక. నా సహోదరుల నిమిత్తమును నా సహవాసుల నిమిత్తమును నీకు క్షేమం కలుగును గాక అని నేను అందును. మన దేవుడైన యెహోవా మందిరము నిమిత్తము నీకు మేలు చేయ ప్రయత్నించిన దేవుడు అందించాడు. పరిశుద్ధ 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 ప్రభువా, వరదూతలైన వారి పగులారా, వరదూతలైన పరిశుద్ధ జనమూడ పరమానరుడ, పరిశుద్ధ జనమూడ పరమానరుడ, నిరుపమ బలబుద్ధి నీతి ప్రభావ, నిరుపమ బలబుద్ధి పరిశుద్ధ తనయుడ నరరూపధారుడ, పరిశుద్ధ తనయుడ నరరూపధారుడ, నరులను రక్షించు కరుణా సముద్ర, నరులను రక్షించు, రక్షించు, నరులను రక్షించు కరుణా సముద్ర, పరిశుద్ధ మధురాత్మ వరములినురాత్మ, పరిశుద్ధ వరములినురాత్మ, పరమానంద ప్రేమ కాంతుల పిలువా, పరమానంద ప్రేమ పరమానంద ప్రేమ పరమానంద ప్రేమ కాంతుల పిలువా,
ప్రోగ్రామ్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా నిరీక్షణ స్థానంలో దేవుని ఆరాధించుకుంటున్నారు. మహిమకు పాత్రుడా, ఘనతకు అర్హుడా, దేవా చేతులెత్తి మేమారాధించుచున్నాం. మహిమకు పాత్రుడా, ఘనతకు అర్హుడా, దేవా చేతులెత్తి మేమారాధించుచు మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. స్తుతులకు పాత్రుడా, స్తుతి చెల్లించెదా, మా చేతులెత్తి మేమారాధించుము. స్తుతులకు పాత్రుడా, స్తుతి చెల్లించెదా, మా చేతులెత్తి మేమారాధించుము. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. అద్వితీయ దేవుడా, ఆది సమూఢుడా, మా కరములను జోడించి నేను మహిమపరతును. అద్వితీయ దేవుడా, ఆది సమూఢుడా, మా కరములను జోడించి నిన్ను ఆరాధింతును. చెప్దాం. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. స్తోత్రమయ్యా, నీకే వందనాలు. అనుభూతి మాట్లాడు నీవు నాయనా. మా హృదయాల్లో నిన్ను స్తుతించుట నాయనా, గణపరచడం, మహించడం, ఈ భాగ్యాన్ని బట్టి నాయనా, ఈ యొక్క పునరుద్ధరణ దినాన్ని బట్టి నాయనా, నీ సన్నిధిలో సమర్పించుకుంటూ నాయనా, నీ వైపుగా నాయనా, నీ మాట విని వారముగా, నీ వారముగా మమ్మల్ని చేర్చుకోమని అయా స్తుతి ఆరాధన నీ సన్నిధిలో నీకే సమర్పిస్తూ క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. మంచిది. ప్రభు నామములో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఇంతవరకు ఆరాధనలో పాల్పొందడానికి దేవుడు కృప చూపించారు. సమయమందు దేవుని యొక్క వాక్యాన్ని పరిశుద్ధ గ్రంథములో నుండి రోమపత్రిక 4వ అధ్యాయము 17వ వచనం నుండి చదువుకుందాం. తాను విశ్వసించిన దేవుని ఎదుట, అనగా మృతులను సజీవులుగా చేయవాడును, లేని వాటిని ఉన్నట్టుగానే పిలిచేవాడునైనా దేవుని ఎదుట అతడు మనకందరికీ తండ్రి అయి ఉన్నాడు. ఇందును గూర్చి నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించినని వ్రాయబడి ఉన్నది. నీ సంతానము ఎలాగూ ఉండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయసు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును శారాగర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించను కానీ అవిశ్వాసం వలన దేవుని వాగ్దానము గురించి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని
నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలమునందెను. అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను. ప్రియులారా, ఈ చదవబడిన వాక్యాన్ని మనం గమనించినప్పుడు అబ్రహామును గురించి వ్రాయబడినటువంటి మాటలు అపొస్తలుడైన పౌలు ఈ మాటలు చెప్తా ఉన్నారు. తాను విశ్వసించిన దేవుని ఎదుట, అనగా మృతులను సజీవులుగా చేయవాడును, లేని వాటిని ఉన్నట్టుగానే పిలిచేవాడునైన దేవుని ఎదుట, మనము సేవించుచున్న దేవుడు, మనం ఆరాధించుచున్న దేవుడు ఎలాంటి వాడయ్యా అంటే మృతులను సజీవులుగా చేయవాడు, రెండవది లేని వాటిని ఉన్నట్టుగానే పిలిచేవాడు. మొదటి మాటను మనం గమనిక చేస్తే దేవుడు మృతులను సజీవులుగా పిలుస్తాడు. ఆయన ఈ లోకంలో శరీరధారిగా ఉన్నప్పుడు లాజరు అనేటువంటి వ్యక్తి చనిపోయి సమాధి చేయబడ్డాడు. 4 దినాలు అయిపోయింది. యేసు ప్రభు ఆ యొక్క ప్రాంతానికి వెళ్ళి ఆ సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న వారందరూ కూడా ఏడుస్తామన్నారు. అప్పటికే అతడు మృతి పొంది 4 దినాలైంది. అక్కడ ఉన్నవారందరూ ఏడుస్తున్నప్పుడు యేసు ప్రభు కూడా కన్నీళ్లు విడిచాడు. దేవుని యొక్క వాక్యంలో యోహాను సువార్త 11:35 ఆ మాట ఉంటుంది. యేసు కన్నీళ్లు విడిచెను అనే మాట. ఆయన దేవుడయ్యుండి మానవుడిగా ఈ లోకానికి వచ్చి తన చుట్టూ ఉన్న వారందరూ బాధపడుతుంటే, తన చుట్టూ ఉన్న వారందరూ దుఃఖపడుతుంటే, తన చుట్టూ ఉన్న వారందరూ కన్నీరు విడుస్తుంటే, మానవ రీతిగా వారిని చూచినప్పుడు, వారి దుఃఖాన్ని చూచినప్పుడు, వారి కన్నీళ్లు చూచినప్పుడు, వారి వేదన చూచినప్పుడు ఆయన కూడా కన్నీళ్లు విడిచాడు. ఆయన మానవుడిగా ఉండి మనవలే బాధ అనుభవించాడు, మనవలే శోధించబడ్డాడు, మనవలే నిందించబడ్డాడు, మనవలే ఆయన అపహసించబడ్డాడు, దూషించబడ్డాడు, హేళన చేయబడ్డాడు. ఆయన ఏ పాపం చేయకపోయినా, నిరపరాధి అయినా, ఆయన నిర్దోషి అయినా, ఆయన నీతిమంతుడైనా దేవుడయ్యుండి ఈ లోకంలో ఆయన మనుషుల చేత దూషించబడ్డాడు, ద్వేషించబడ్డాడు, అపహసించబడ్డాడు, అవమానపరచబడ్డాడు, గాయపరచబడ్డాడు, హింసించబడ్డాడు. ఈ మాటలు వినిచినటువంటి మనము మన జీవితంలో హింసించబడుతూ, గాయపరచబడుతూ, నొప్పించబడుతూ, బాధకు గురి అవుతున్నటువంటి సమయాల్లో ఆ పరిస్థితిని బట్టి మనం ఎంతో కృంగిపోతూ ఉంటాం. ఆ పరిస్థితి నుంచి మనలను లేవనెత్తేవారు ఎవరైనా ఉంటే బాగుండు, ఆదరించేవారు ఉంటే బాగుండు, బలపరిచేవారు ఉంటే బాగుండు, సహాయం చేసేవారు ఉంటే బాగుండని మనం తలస్తాం. మనం బాధపరచబడినప్పుడు దేవుడు మనకి న్యాయం తీరుస్తాడు. మనం బాధలో ఉన్నప్పుడు మనకు నెమ్మదినిస్తాడు. మనం కృంగి ఉన్నప్పుడు మనల్ని లేవనెత్తుతాడు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని ఆయన చూచినప్పుడు ఆయన కూడా కన్నీళ్ళు విడిచాడు. ఆ దుఃఖంలో, ఆ బాధలో ఆయన కూడా పాలు పంచుకున్నాడు. మనుషులుగా మనం ఒక వ్యక్తి చనిపోతే ఆ చనిపోయిన వ్యక్తి దగ్గరికి వెళితే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏడుస్తుంటే, దుఃఖపడుతుంటే ఆటోమేటిక్గా మనకు కూడా కన్నీళ్ళు వస్తాయి. మనం వాళ్ళతో కలిసి ఏకీభవించి దుఃఖపడి ఏడ్చి వచ్చేస్తాం. కానీ యేసుప్రభు అలా వచ్చేలేదు. ఆయన మృతులను సజీవులుగా చేసే దేవుడు కనుక సమాధిలో మృతుడిగా ఉన్నటువంటి, కంపు కొడుతున్న, వాసన కొడుతున్నటువంటి శరీరముతో, దేహముతో, కుళ్ళిపోయిన దేహముతో ఉన్నటువంటి ఆ వ్యక్తిని ఆయన పేరు పెట్టి పిలిచాడు. ఈ లోకంలో బ్రతికున్న వారిని పిలిస్తే పలుకుతారు, బ్రతికున్న వారిని పిలిస్తే వస్తారు. కానీ లాజరు యొక్క పరిస్థితి మనం చూస్తే ఆయన చనిపోయాడు. ఆల్మోస్ట్ ఆయన సమాధిలో ఉన్నాడు, ఆయన కుళ్ళిపోయి వాసన కొడుతూ ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఆ యొక్క వ్యక్తిని యేసుప్రభు లాజరు బయటికి రమ్మని పిలిచినప్పుడు అతడు సజీవుడిగా బయటకు వచ్చాడు. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. యేసుప్రభు జీవము గల దేవుడు. ఆయన మాటలో జీవం ఉంది, ఆయన వస్త్రపు చెంగులో ప్రభావం ఉంది. ఆయన మాట పిలిచినప్పుడు మృతుడైనటువంటి లాజరు సజీవుడిగా బయటకు వచ్చాడు.
అందుకే ఇక్కడ చెప్తున్నాడు పౌలు గారు, మృతులను సజీవులుగా చేయవాడు, లేని వాటిని ఉన్నట్టుగానే పిలిచేవాడు. లేని వాటిని ఉన్నట్టుగా పిలుస్తాడట. శూన్యములో సృష్టిని చేసినటువంటి సృష్టికర్త ఆయన, నోటి మాట చేత సృష్టి యావత్తును కలుగజేసినటువంటి సృష్టికర్త ఆయన పిలిస్తే లేనిది కూడా ఉన్నట్లుగానే ఉంటుంది. ఆయన గద్దిస్తే గాలి అణిగిపోయింది, ఆయన గద్దిస్తే సముద్ర పొంగు ఆగిపోయింది, ఆయన గద్దిస్తే తుఫాను ఆగిపోయింది. దేవుని మాట శక్తి గలది, దేవుని మాట జీవము గలది. ఆయన మాటకి సముద్రం లోబడింది, ఆయన మాటకి గాలి లోబడింది, ఆయన మాటకి సృష్టి ప్రకృతి లోబడింది. దేవుని మాటలు విలుచున్నటువంటి నీవు నీ జీవితంలో దేవునికి లోబడుతున్నావా? దేవుడు మాట సెలవిచ్చినప్పుడు ఆ మాటకి లోబడుతున్నావా? అబ్రహాము యొక్క జీవితాన్ని మనం గమనిస్తే, దేవుడు అబ్రహాము అని పిలవగానే అబ్రహాము నుంచి వచ్చే సమాధానం చిత్తం ప్రభువా. చిత్తము ప్రభు అనే మాటే అబ్రహాము ఉపయోగించేవాడు. నీవు ఏది చెబితే అది చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని అబ్రహాము దేవునికి బదులిచ్చేవాడు. ఈరోజు దేవుడు మాట్లాడినా, దేవుడు చెప్పినా, దేవుడు పిలిచినా, దేవుని పిలుపునకు కానీ దేవుని మాటకు కానీ లోబడేటువంటి స్థితి మనుషుల్లో లేదు. దేవుని మాటను నెరవేర్చే స్థితి మనుషుల్లో లేదు. అబ్రహామునికి వచ్చి నేటి వరకు మనం చెప్పుకోగలుగుతున్నామంటే ఆయన దేవుని మాట విన్నాడు, ఆయన దేవుని నమ్మాడు, దేవుని వాగ్దానాలు నమ్మాడు, దేవుడు చెప్పిన ప్రకారంగా అతడు బయలుదేరాడు, దేవుడు చెప్పిన ప్రకారంగా అతడు చేశాడు. ఇక్కడ వాక్యాన్ని మనం గమనించినట్లయితే, నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించితిని అని వ్రాయబడి ఉన్నది. నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించితిని. దేవుడు అబ్రహాముని ఎలా నియమించాడు అంటే అనేక జనములకు తండ్రిగా నియమించాడు. సంతానం లేనటువంటి అబ్రహామును అనేక జనములకు తండ్రిగా దేవుడు నియమించాడు. దేవుని ప్రణాళిక, దేవుని యొక్క ఉద్దేశం అబ్రహాము పట్ల ఏమై ఉన్నదో అది నెరవేర్చడానికి దేవుడు ముందుగానే అబ్రహాముకు వాగ్దానం చేశాడు. ఈరోజు దేవుని మాటలు వినుచున్న నీ జీవితంలో దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడం కోసం దేవుడు పిలుస్తాడు. దేవుని పిలుపునకు నువ్వు లోబడినట్లయితే ఆయన నిన్ను నియమిస్తాడు. అబ్రాహాముగా ఉండగా దేవుడు పిలిచాడు, దేవుని మాటకు అబ్రాహాము లోబడ్డాడు కనుక అతన్ని నియమించాడు. అనేక జనములకు తండ్రిగా నియమించాడు. ఈరోజు ఎవరైతే దేవుని పిలుపుకు లోబడతారో వారిని దేవుడు నియమిస్తాడు. అనేకులకు ప్రయోజనకరమైన వారుగా, అనేకులకు ఆశీర్వాదకరమైన వారుగా, అనేకులను వెలుగులోనికి నడిపించేవారిగా దేవుడు నియమిస్తాడు. దేవుడు నీకు ఏ స్థితినిస్తే, ఏ స్థితిలో దేవుడు నిన్ను పిలిస్తే ఆ స్థితిలో నువ్వు నమ్మకంగా ఉన్నట్లయితే దేవుడు అంతకంతకి హెచ్చించేటువంటి దేవుడు ఆయన. దేవుని వాక్యాన్ని మనం గమనిక చేస్తే 18వ వచనం చదువుతున్నాం. నీ సంతానం ఇలాగుండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి ఎగినట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. అబ్రహాములో ఉన్న గొప్పతనం ఏంటంటే అసలు అక్కడ నమ్మడానికి, దేవుని మాట నమ్మడానికి, దేవుని వాగ్దానం నమ్మడానికి అక్కడ ఆధారం లేదు. ఆధారం లేకుండా ఉన్నప్పుడు కూడా నిరీక్షణ కలిగి నమ్మాడంట. ఏదైనా ఎవరైనా మనకు సహాయం చేస్తారని అంటే మనం నమ్ముతాం, ఆశ పెట్టుకుంటాం, సహాయం చేస్తారు కదా అని చెప్పి ఎదురు చూస్తాం. సహాయం చేసే వరకు కూడా మనం ఆశతో ఎదురు చూస్తాము. అయితే మనుషులు మనకు మాట ఇచ్చి, మనకు వాగ్దానం చేసి, మనకిచ్చిన మాటను తప్పుతారు, మనకు చేస్తానన్న సహాయము చేయకుండా మానేస్తారు. కానీ దేవుడు నమ్మదగిన వాడు, ఆయన మార్పు లేనివాడు. భూమి ఆకాశములు గతించిపోయిన దేవుని మాటలు ఎంత మాత్రం గతించవు. దేవుడు మాట ఇస్తే తప్పనిసరిగా ఆయన నెరవేర్చే దేవుడు. అబ్రహాము నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నిరీక్షణ కలిగి నమ్మాడంట. ఎంత గొప్ప విషయం అండి ఇది. ఈరోజు దేవుని కార్యాలు మన జీవితంలో
జరుగుతున్నప్పటికీ, దేవుని వల్ల మనం మేలుడు అనుభవిస్తున్నప్పటికీ మనం నమ్మలేని వారంగా ఉంటున్నాం. గత రాత్రి నేను జూమ్ మీటింగ్లో ఒక మాటను నేను పంచుకున్నాను. గత సాయంకాల సమయంలో నేను బయటకు వచ్చినప్పుడు సన్నగా చినుకులు పడతా ఉన్నాయి. ప్రార్థన చేస్తున్నాను, ప్రభా వర్షం రాకూడదు, ఆగిపోవాలి, వర్షం పడకూడదు అని ప్రార్థన చేస్తూ ఉండగా కొద్ది నిమిషాలకి ఆ చినుకులు, ఆ వర్షము ఆగిపోయింది. ఇక్కడ దేవుని కార్యమును చూడగలిగాం. వర్షాన్ని ఆపింది దేవుడు. ఆపగల శక్తి దేవుడికి ఉంది. దేవుల్లో ఉన్న శక్తిని మనం అనుభవించాలి అంటే మనకు విశ్వాసం ఉండాలి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. కొంతమంది కొన్ని సమస్యలు నాకు చెప్తారు, ప్రార్థన చేయమని కొన్ని సమస్యలు చెప్తారు. అవి ఇంపాసిబుల్ అన్నమాట, అసాధ్యమైనటువంటి విషయాలు. అవి సాధ్యమయ్యే విషయాలు కాదు. అలాంటివి కూడా సాధ్యమవ్వాలని ప్రార్థన చేయండి అని చెప్తారు కొంతమంది. వాళ్ళు విశ్వాసంతో ప్రార్థన చేయమని చెప్పినప్పుడు విశ్వాసంతో దేవుని సేవకుడిగా నేను కూడా ప్రార్థన చేస్తాను. కార్యము జరగాలి అంటే విశ్వాసం ఉండాలి. అందుకనే ప్రభు మార్తతో అన్నాడు, మార్త నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. నీవు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. ఈరోజు మనం నమ్మగలిగితే దేవుని మహిమను చూస్తాం. దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదు. ఎన్నో అసాధ్యమైనటువంటి వాటిని సుసాధ్యాలుగా మార్చినటువంటి దేవుడు మన దేవుడు. ప్రతి ఒక్కరి వ్యక్తిగత జీవితంలో ఇక ఇది అసాధ్యం, ఇది జరగదు, ఇది నేను జయించలేను, ఇది నేను సాధించలేను, ఇది నేను పొందుకోలేను అనుకున్నటువంటి వాటిలో దేవుడు సాధ్యపరిచినవి ఎన్నో ఉన్నాయి. దేవుడు అనుకూలపరిచినవి ఎన్నో ఉన్నాయి. దేవుడు జయమిచ్చినవి ఎన్నో ఉన్నాయి. ఈరోజు నువ్వు ఒక్కటి చేయగలిగితే, విశ్వసించగలిగితే, దేవుని యందు విశ్వాసం ఉంచగలిగితే నీకు అసాధ్యమైంది ఏది ఉండదు. అబ్రహాముతో దేవుడు చెప్పిన మాటను ఆయన ఏం చేశాడంటే నిరీక్షణ కలిగి నమ్మాడని దేవుని వాక్యం సెలవిస్తోంది. అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక, విశ్వాసములో బలహీనుడు కాలేదైన. యేసు ప్రభు తన శిష్యులను ముందుగా పంపించి ఆయన సముద్రం మీద నడిచి వస్తున్నప్పుడు ఆయన చూచినటువంటి శిష్యులు భూతము భూతమని కేకలు వేశారు. ప్రభు అంటున్నాడు, నేనే, భయపడకడే అన్నాడు. ఆ శిష్యుల్లో పేతురు, ప్రభువా నీవే అయితే నీళ్ళ మీద నడుచుటకు నాకు కూడా సెలవు ఇమ్మన్నాడు. ప్రభువా నీవే అనలేదు అక్కడ. ప్రభువా నీవే అనుంటే విశ్వాసంతో మాట్లాడినట్టు అయ్యేది. పేతురు మాట ఎలా ఉందంటే, నీవే అయితే నీళ్ళ మీద నడుచుటకు నాకు సెలవు ఇమ్మన్నాడు. ప్రభు పేతురుని నీటి మీద నడవడానికి సెలవు ఇచ్చినప్పుడు పేతురు నీటి మీద నడవడం ప్రారంభించాడు. విశ్వాస జీవితం, ఆత్మీయ జీవితం, భక్తి జీవితం ప్రారంభంలో చాలా బాగుంటుంది, చాలా స్పీడ్గా ఉంటుంది, చాలా వేగంగా ఉంటుంది, చాలా ఆసక్తిగా ఉంటుంది, చాలా దేవుని కొరకు అచ్చేద్దాం, ఇచ్చేద్దాం, పరుగులేడదాం అనేటువంటి తపన, తాపత్రయం, ఉద్రేకం విశ్వాస జీవితంలో ప్రారంభ దినాల్లో ఉంటుంది. ఆరంభ సౌరత్వం అంటారు. మరి దేవుని వాక్యం చెప్పేది ఏంటంటే, కార్యారంభము కంటే కార్యాంతము మేలు. ఏదైనా ఒక కార్యాన్ని మనం తలపెట్టామంటే అది తలపెట్టి వదిలేయకూడదు, ప్రారంభించి వదిలేయకూడదు. తలపెట్టిన కార్యాన్ని అంతం వరకు కూడా కొనసాగించాలి. యేసుక్రీస్తు విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడని ఆయనకి పేరుంది. విశ్వాసానికి కర్త ఆయనే, దాన్ని కొనసాగించేవాడు కూడా ఆయనే. పేతురు నీటి మీద నడవడం ప్రారంభించాడు. ప్రారంభం బాగానే ఉంది, అడుగులు బాగానే వేశాడు, నడవగలిగాడు. అయితే కొంత సమయానికి ఆయన గాలిని చూచి భయపడి మునిగిపోసాగాడని దేవుని వాక్యంలో రాయబడింది. యేసు ప్రభువు అక్కడే ఉన్నాడు. ఆయన ఒక కేక వేశాడు, పేతురు, ప్రభువా రక్షించు. యేసు ప్రభు చేయి చాపి పేతురు చేయి పట్టుకుని ఒక మాట అన్నాడు, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడ్డావు?
పేతురు విశ్వాసంలో బలహీనుడైపోయాడు. పేతురు తన విశ్వాసాన్ని కాపాడుకోలేకపోయాడు. ప్రత్యక్షంగా తన కళ్ళ ముందు యేసు ప్రభు ఉన్నప్పటికీ కూడా తన విశ్వాసంలో బలహీనుడైపోయాడు. ఈరోజు యేసు ప్రభు శరీరధారిగా మనతో లేడు. యేసు ప్రభు ఒక వ్యక్తిగా మనకు కనబట్టలేదు. ఆయన ఆత్మరూపిగా ఉన్నాడు. ఆయన దేవుడు ఉన్నాడని మనం నమ్మాం. ఆయన యందు మనం విశ్వాసం ఉంచాం. ఆయనలో మనం జీవిస్తున్నాం. ఆయన మన ప్రార్థన ఆలకిస్తాడని, మన సమస్యలు తీరుస్తాడని, మన బాధలు తీరుస్తాడని, మన కష్టాలు తీరుస్తాడని, మన వేదనలు తీరుస్తాడని, మన కన్నీరు తుడుస్తాడని, మన రోగాలు తీసివేస్తాడని నమ్మాం, విశ్వసించాం. విశ్వాసంలో బలహీనుడు కావద్దు. పేతురు బలహీనుడైపోయాడు, అల్ప విశ్వాసి అయిపోయాడు. ప్రభు హెచ్చరించాడు, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడ్డావు? ఈరోజు నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచావా? బలహీనురాలు కావద్దు. అపొస్తలుడు పౌలు చెప్పాడు, విశ్వాసమును కాపాడుకొంటిని. విశ్వాసం అనేది బలహీనమైపోయేది కాదు. విశ్వాసం అనేది విడిచిపెట్టేది కాదు. విశ్వాసం అనే దాన్ని కాపాడుకోవాలి. ఈ మధ్యకాలంలో చాలామంది దైవ సేవకులు ప్రభు పిలుపుని అందుకున్నప్పుడు వారికి ఈ వాక్యాన్ని రాస్తున్నారు, విశ్వాసమును కాపాడుకుంటుని నా పరుగు కడముట్టించాను అని. ఎంతమంది విశ్వాసము కాపాడుకున్నారో తెలియదు, కానీ ఆ వాక్యాన్ని అప్లై చేస్తూ ఉంటారు. ఈరోజు ఈ వాక్యం వింటున్నటువంటి నీవు నీ జీవితంలో ఒక భక్తివి కలిగిన వ్యక్తివి, లేకపోతే ఒక సేవకుడివి, ఒక సేవకురాలివి కాకపోవచ్చు, ఒక విశ్వాసి అయి ఉండవచ్చు. నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి విశ్వాసి అయి ఉండొచ్చు. అయితే విశ్వాసిగా ఉన్నటువంటి నీవు నీ విశ్వాసములో బలహీనం కాకూడదు. ఎందుకంటే అబ్రహామును గురించి వ్రాయబడిన మాట మనం చూసినట్లయితే అతడు విశ్వాసమందు బలహీనుడు కాలేదు అని వాక్యం సెలవిస్తూ ఉంది. సహోదరి సహోదరుడా, దేవుని మాటలు వినుచున్నటువంటి నీవు ఎన్నడూ కూడా నీ విశ్వాసాన్ని కోల్పోవద్దు. దేవుని ఎడల నీకున్న విశ్వాసాన్ని నువ్వు బలపరుచుకుని నువ్వు కాపాడుకోవలసినటువంటి అవసరత ఎంతైనా ఉన్నది. ఎందుకంటే విశ్వాసం ద్వారానే దేవుని కార్యాలు మనం చూడగలుగుతాం. ఇంకా దేవుని వాక్యాన్ని మనం చూస్తే, రమారమి 100 ఏండ్ల వయస్సు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును శారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించను, కానీ అవిశ్వాసం వలన దేవుని వాగ్దానం గురించి సందేహింపక. శరీరం మృతతుల్యంగా ఉంది, తన భార్య గర్భం ధరించడానికి అవకాశం లేని పరిస్థితిలో ఉంది. ఆలోచించాడంతే, నేను 100 సంవత్సరాల వయసుకు వచ్చేసాను, వృద్ధాప్యానికి వచ్చేసాను, నా శరీరం మృతతుల్యమైపోతుంది, నా భార్య కూడా శరీరం మృతతుల్యమైపోతుంది, గర్భం ధరించడానికి నా భార్యకి శక్తి లేదు అని ఆలోచించాడు. కానీ వాక్యం చూస్తే అవిశ్వాసం వలన దేవుని వాగ్దానం గురించి సందేహింపక. అవిశ్వాసం వలన దేవుని వాగ్దానముల గురించి సందేహించలేదంట అబ్రహాము. ఈరోజు ఈ మాటలు వినిచున్న నీవు విశ్వాసివా అవిశ్వాసివా? సందేహపడుతున్నావా? విశ్వాసముతో నిరీక్షణతో ముందుకు సాగుతున్నావా? ప్రతి ఒక్కరిని ఈరోజు పట్టి పీడిస్తున్న భయం ఏంటంటే, కొంచెం దగ్గు వస్తే అమ్మో కరోనా వచ్చేసింది, కొంచెం జ్వరం వస్తే అమ్మో కరోనా వచ్చేసింది, కొంచెం తుమ్ము వస్తే అమ్మో కరోనా వచ్చేసింది. ఇది అవిశ్వాసమా విశ్వాసమా? నాకు 4-5 రోజులు దగ్గు వస్తుంది, మరి నాకు కరోనా రాలా. చిన్న దగ్గు వస్తే, చిన్న తుమ్ము వస్తే, చిన్న జలుబు చేస్తే భయపడిపోతారు కొంతమంది, విశ్వాసం ఉంచలేరు. దేవుని యందు విశ్వాసం ఉంచినట్లయితే నువ్వు నిబ్బరంగా ఉంటావు, ధైర్యంగా ఉంటావు. నాకున్న నిరీక్షణ ఏంటి అంటే, నా మట్టుకైతే బ్రతుకుడ క్రీస్తే చావైతే లాభం. ఈ మధ్య దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటున్నాను నేను, ప్రభువా నీతిమంతుల మరణం వంటి మరణం నాకు దయచేయి, తగిన రీతిలో నేను సమాధి చేయబడాలి. ప్రసంగి గ్రంథంలో ఉంది, 100 మంది పిల్లల్ని కానీ దీర్ఘాయుష్మంతుడయ్యుండి తగిన రీతిలో సమాధి చేయబడకపోతే పడిపోయిన పిండము యొక్క గతి మేలని జ్ఞాని అయిన సొలొమోను చెప్పాడు ప్రసంగి గ్రంథంలో. తగిన రీతిలో సమాధి చేయబడాలి. సమాధి కొరకు కూడా ప్రార్థన చేసుకోవాలి, మరణము కొరకు కూడా ప్రార్థన చేసుకోవాలి. నీతిమంతుల మరణం వంటి మరణము నాకు కావాలి. నా మట్టుకైతే బ్రతుకుడ క్రీస్తే చావైతే లాభం. అది పౌలు గారు చెప్పిన మాట. ఈరోజు ఈ మాట చెప్పగల ధైర్యం ఉందా? బ్రతుకుట క్రీస్తే, బ్రతుకుట క్రీస్తే
చావైన మేలే బ్రతుకుట క్రీస్తే, చావైన మేలే క్రీస్తుకు హత సాక్షిగా మారేదా, క్రీస్తుకు హత సాక్షిగా మారేదా, పౌలు వలె సాగేదా, నే సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా, నే సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా. హల్లెలూయా. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. ఎంతమంది చెప్పగలరు ఈ మాట? ఎంతమంది క్రీస్తు కొరకు బ్రతుకుతున్నారు? ప్రభా, నేను నీ కొరకు బ్రతుకుతున్నాను చెప్పగల ధైర్యం ఉందా? స్వార్థంతో బ్రతుకుతున్నారు మనుషులు, స్వార్థంతో బ్రతుకుతున్నారు. విడిచిపెట్టండి స్వార్థాన్ని, ప్రభు కొరకు జీవించండి. స్వార్థము లేనివాడు యేసయ్య. స్వార్థము లేకుండా ప్రేమించాడు ఆయన. ప్రతిఫలము ఆశించి ఆయన మనలను ప్రేమించలేదు, మనలను ప్రేమించి మన కొరకు ప్రాణం పెట్టాడు ఆయన. ఆఖరి రక్త పట్టు వరకు దారపోసాడు ఆయన. మనల్ని ఇంతగా ప్రేమించి మన కొరకు ప్రాణం పెట్టిన యేసు ప్రభుని నువ్వెంత ప్రేమిస్తున్నావు? నువ్వు దేవుని ప్రేమించే వ్యక్తిగా ఉన్నావా? దేవుని యందు విశ్వాసం ఉంచిన వ్యక్తిగా ఉన్నావా? యేసు ప్రభు యోహాను సువార్త 14వ అధ్యాయంలో 1వ వచనంలో చెప్తున్నాడు, మీ హృదయమును కలవరపడనీయకుడి. దేవుని యందు విశ్వాసం ఉంచి ఉన్నారు, నా యందు కూడా మీరు విశ్వాసం ఉంచండి. నా యందు విశ్వాసం ఉంచండి, కలవరపడకండి, కలవరపడనీయొద్దు మీ హృదయాల్ని. ఈ మధ్యాహ్న సమయమందు నీ హృదయము ఏ రకమైన కలవరముతో నిండి ఉందో, దేనిని గురించి నువ్వు కలవరపడుతున్నావో, కలవరము నీలో ఉంటే నిద్రపోలేవు, కలవరము నీలో ఉంటే ఆహారం తినలేవు, కలవరము నీలో ఉంటే నెమ్మదిగా ఉండలేవు. ఒకవేళ నీ పరిస్థితి ఆకలి వేయట్లేదా, నిద్ర పట్టట్లేదా, నెమ్మదిగా ఉండలేకపోతున్నావా, కలవరపడుతున్నావా? ఈ మాటలు వినుచున్న నీవు, దేవుడు చెప్తున్నాడు, మీ హృదయాన్ని కలవరపడనీయుడి. దేవుని యందు విశ్వాసం ఉంచున్నారు, నా యందు విశ్వాసం ఉంచండి. మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను, విశ్వసించువాడు కలవరపడడు. నువ్వు దేవుని యందు విశ్వసించినట్లయితే నువ్వు కలవరపడవు, నువ్వు నిబ్బరముగా ఉంటావు, నువ్వు ధైర్యముగా ఉంటావు. దేవుని వాక్యం మాట్లాడుతున్నది ఏమిటాయి అంటే, నిబ్బరంగా ఉండండి, ధైర్యముగా ఉండండి, కలవరపడవద్దు. అబ్రహాం యొక్క జీవితం నేను ముగింపులోకి వస్తున్నాను. అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గురించి సందేహింపక దేవుని మహిమపరచి, దేవుని మహిమపరచాలండి. నీ జీవితము ద్వారా దేవుడు నీ జీవితంలో చేసిన మేలులను బట్టి, ఉపకారములను బట్టి దేవుని మహిమపరచాలని. బ్రతికి ఉన్నామంటే దేవుని కృపే. నిన్ను బ్రతికించిన దేవుని మహిమపరుస్తున్నావా? నిన్ను బ్రతికించిన దేవుని గణపరుస్తున్నావా? నిన్ను బ్రతికిస్తున్న దేవుని కొరకు బ్రతుకుతున్నావా? నీ ముందుంచబడిన ప్రశ్నకు జవాబేంటి? నిన్ను బ్రతికించిన దేవుని మహిమపరుస్తున్నావా, ఘనపరుస్తున్నావా? నిన్ను బ్రతికించిన దేవుని కొరకు బ్రతుకుతున్నావా? అబ్రహామును చూస్తే మనము దేవుని మహిమపరిచాడట, దేవుని మహిమపరిచాడు. ఏది నీ జీవితంలో దేవునికి మహిమ ఏది? దేవునికి మహిమకరంగా నీ జీవితం ఉందా? దేవునికి మహిమకరంగా నీ క్రియలు ఉన్నాయా? దేవునికి మహిమకరంగా నీ ప్రవర్తన ఉందా? దేవునికి మహిమకరంగా నీ మాటలు ఉన్నాయా? దేవుని మహిమపరచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలము నొందెను. ఈ 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. ఈ వచనంలో మనం గమనిస్తే 21వ వచనములో ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించాడు. 2వది విశ్వాసం వలన బలం పొందాడు. ఒకటి, దేవుడు వాగ్దానం చేసిన దాన్ని నెరవేరుస్తాడు, ఆయన సమర్థుడు అని రూఢిగా విశ్వసించాడంట, రూఢిగా నమ్మాడు. దేవుడు సమర్థుడు. ఈరోజు ఎంతమంది నమ్ముతున్నారు దేవుడు సమర్థుడని?
షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఒక జవాబు ఇచ్చారండి ఆయనకి, నెబుకద్నెజరుకి. మేము సేవించుచున్న దేవుడు వేడిమి గల ఈ అగ్నిగుండము నుండి తప్పించి రక్షించుటకు సమర్థుడు. మేము సేవిస్తున్న దేవుడు సమర్థుడు, తప్పించడానికి సమర్థుడు, రక్షించడానికి సమర్థుడు, విడిపించడానికి సమర్థుడు, స్వస్థపరచడానికి సమర్థుడు, బ్రతికించడానికి సమర్థుడు, నిలబెట్టడానికి సమర్థుడు, కట్టుటకు సమర్థుడు, సమస్తము చేయుటకు ఆయన సమర్థుడు. ఈ మాట నమ్ముతున్నావా ఈరోజు నువ్వు? దేవుడు నీ జీవితంలో ఏదైనా చేయడానికి సమర్థుడని నువ్వు నమ్మితే దేవుని యొక్క సామర్థ్యాన్ని నువ్వు చూడగలుగుతావు, దేవుని యొక్క కార్యాన్ని నువ్వు చూడగలుగుతావు. ఒకటి, ఆయన సమర్థుడని రూఢిగా నమ్మాడు. రెండవ మాట, చివరి మాట నేను చెప్పేది, విశ్వాసము వలన బలము పొందాడు. హల్లెలూయా చెప్తామండి. విశ్వాసం వల్ల మనకి ఏమొస్తుంది? బలం వస్తుంది. అవిశ్వాసం ఉంటే బలహీనం అయిపోతాం, అవిశ్వాసం ఉంటే తిరుకోళం అయిపోతాం, అవిశ్వాసం ఉంటే కృంగిపోతాం, అవిశ్వాసం ఉంటే కూలబడిపోతాం, అవిశ్వాసం ఉంటే ముందుకు వెళ్ళలేము. చివరి మాట మీ జ్ఞాపకం చేస్తున్న ఈ సమయంలో, విశ్వాసము వలన అబ్రహాము బలం పొందాడు. బలహీనముగా ఉన్నావా? బలహీనమైన తలంపులతో, బలహీనమైన ఆలోచనలతో కృంగిపోతున్నావా? నా బ్రతికి ఇంక ఇంతే, నేను ఇంక ఈ బలహీనత నుంచి నేను విడుదల పొందలేను, నా జీవితం ఇలా ముగిసిపోవలసిందే అనుకుంటున్నావా? లేదు, నీ బలహీనతలో నిన్ను ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. నా బలహీనత యందు నా సిలువను మోస్తూ నిన్ను పోలి నేను నడిచేదన్, వెనుకున్నవి మరచి ముందున్న వాటికై సహనముతో పరుగెత్తెదన్. నా బలహీనత యందు నా సిలువను మోస్తూ నిన్ను పోలి నేను నడిచేదన్, వెనుకున్నవి మరచి ముందున్న వాటికై సహనముతో పరుగెత్తెదన్. ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము, ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము నేను పొందాలని దినమెల్లనే పాడినా కీర్తించిన నీ రుణమునే తీర్చగలనా, కొనియాడి పాడి నీ సాక్షిగా ఇలాలో జీవించనా, ఇలాలో జీవించనా, దినమెల్లనే పాడినా. బలహీనంగా ఉన్నావా? బలహీనతలో ఉన్నావా? పౌలు చెప్తున్నాడు, నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే నేను బలవంతుడను. నేను బలహీనుడని అనుకోవద్దు, నేను బలహీనరాలని నువ్వు అనుకోవద్దు. ఒకవేళ ఇప్పటివరకు నీ జీవితంలో నేను బలహీనుడను, బలహీనరాలని అనుకుంటూ ఉన్నావేమో, దేవుడు మాట్లాడుతున్నాడు ఈ సమయంలో. విశ్వాసం వలన అబ్రహాము బలం పొందాడు. ఈరోజు నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచితే నువ్వు కూడా బలం పొందుకుంటావు. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, కళ్ళు మూసుకోనండి. ఏ బలహీనతలో నువ్వు దేవుని సన్నిధికి వచ్చావో, ఏ కృంగిన స్థితిలో నువ్వు దేవుని సన్నిధికి వచ్చావో, విశ్వాసంలో బలహీనం అయిపోయావేమో, విశ్వాసాన్ని కోల్పోయావేమో, అల్ప విశ్వాసిగా మారిపోయావేమో. అబ్రహాము జీవితాన్ని మనం గమనించినట్లయితే విశ్వాసములో బలహీనుడు కాలేదు ఆయన. రమారమి 100 సంవత్సరాల వయసు వచ్చినప్పటికీ, శరీరం మృతతుల్యమైపోయినప్పటికీ వాగ్దానం చేసిన దేవుడు దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా నమ్మాడు ఆయన. నువ్వు దేవుని నమ్మినట్లయితే అవిశ్వాసం నీలోకి రాకూడదు, సందేహం నీలోనికి రాకూడదు, కలవరపడకూడదు. కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా, కొండల వైపు నా కనులెత్తి కొదువతో నేను కుమిలెదనా, కొదువతో నేను
కుమిలెదనా నీవు నాకుండగా నీవే నా అండగా నీవు నాకుండగా నీవే నా అండగా నీవేనా 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 ఆత్మదాహము తీర్చిన వెంబడించిన బండవు నీవేనా ఆత్మదాహము తీర్చిన వెంబడించిన బండవు కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా కొండల వైపు నా కనులెత్తి కొదువతో నేను కుమిలెదనా కొదువతో నేను కుమిలెదనా కొదువతో నేను కుమిలెదనా కొదువతో నేను కుమిలెదనా కలవరపడుతున్నావా కుమిలిపోతున్నావా కృంగిపోతున్నావా దేవుడు మాట్లాడుతున్నాడు మీ హృదయాన్ని కలవరపడనీయొద్దు నా యందు విశ్వాసం ఉంచండి నా యందు విశ్వాసం ఉంచండి నిరీక్షణకు ఆధారం లేని సమయంలో అబ్రహాము నిరీక్షణ కలిగి నమ్మాడు విశ్వాసములో బలహీనుడు కాలేదు సందేహించలేదు పేతురు నీటి మీద నడిచాడు కానీ విశ్వాసంతోనే నడిచాడు కానీ అవిశ్వాసిగా మునిగిపోసాగాడు అవిశ్వాసము చోటు చేసుకుంది అల్ప విశ్వాసము చోటు చేసుకుంది ఈరోజు నీ జీవితంలో అవిశ్వాసం వచ్చేసిందేమో అల్ప విశ్వాసంతో భయపడిపోతున్నావేమో కంగారు పడిపోతున్నావేమో కుమిలిపోతున్నావేమో కృంగిపోతున్నావేమో భవిష్యత్తు గురించి బిడ్డల గురించి కుటుంబం గురించి నా స్థితి ఏంటని కలవరపడిపోతున్నావేమో కొదువతో నేను కుమిలెదనా కొదువతో నేను కుమిలెదనా అమ్మా ఎందుకు కలవరపడుతున్నావు ఎందుకు కృంగిపోతున్నావు అబ్రహాము విశ్వాసం వలన బలము పొంది విశ్వాసం వల్ల బలం పొందాడు అబ్రహాం. ఈరోజు ప్రతి ఒక్కరు చేతులు పైకెత్తి ప్రభా విశ్వాసంలో నన్ను బలపరచు నాయన, ప్రభా విశ్వాసంలో నన్ను వృద్ధి పొందించు నాయన. నాలో ఉన్న అవిశ్వాసం, నాలో ఉన్న సందేహం, నాలో ఉన్న కలవరం, నాలో ఉన్న కృంగిన స్థితి తొలగించు ప్రభు అని ఒక్క నిమిషం రెండు చేతులు దేవుడి వైపు ఎత్తి ప్రార్థన చేద్దాం. ఏ కలవరముతో వచ్చావో, ఏ వేదనతో వచ్చావో, ఏ కృంగిన స్థితిలో ఉన్నావో, ఏ పరిస్థితులు నిన్ను కృంగదీస్తున్నాయో, ఏ భయం నిన్ను భయపెడుతుందో, భయముతో బ్రతుకుతున్నావేమో, ధైర్యాన్ని కోల్పోయావేమో, విశ్వాసాన్ని కోల్పోయావేమో. అబ్రహాము విశ్వాస విషయంలో బలహీనుడు కాలేదండి. విశ్వాసం వలన బలము పొందాడు. ప్రభువా నన్ను బలపరచమని చిన్న ప్రార్థన చేయగలవా? బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము. బలహీన సమయములో
వరము ప్రసాదించుము. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. అందరూ నోరు తెరిచి మీరున్న స్థలంలోనే రెండు చేతులు ఆకాశం వైపు చాపి దేవుని అడుగుదాం. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింప చేయుమయ్యా. నేను ఎండిపోయానయ్యా, ఆత్మలో ఎండిపోయాను, ప్రార్థనలో ఎండిపోయాను, విశ్వాసంలో ఎండిపోయాను, భక్తిలో ఎండిపోయానయ్యా. ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింప చేయుమయ్యా. అయ్యా నన్ను జీవింప చేయనైనా, నన్ను ఉజ్జీవింప చేయనైనా, నన్ను నీ ఆత్మతో నింపునైనా, నన్ను బలపరచునైనా, విశ్వాసంలో బలపరచునైనా, ప్రార్థనలో బలపరచునైనా, ఆత్మీయతలో బలపరచునైనా. తండ్రి నన్ను జ్ఞాపకం చేసుకో తండ్రి. తండ్రి నన్ను కరుణించు తండ్రి. యేసయ్యా బలహీనమైపోయానయ్యా, ప్రార్థన చేయలేకపోతున్నానయ్యా, నీ పాదాలు పట్టుకోలేకపోతున్నానయ్యా. ప్రార్థించుదామంటే బలహీనత, ప్రార్థించుదామంటే అనారోగ్యం, ప్రార్థిద్దామంటే విసుగుదల, ప్రార్థిద్దామంటే ఓపిక లేని స్థితి. అయ్యా ప్రార్థనలో చల్లారిపోయానయ్యా, ఆత్మలో దిగజారిపోయానయ్యా, ఎండిపోయానయ్యా. ఎండిపోయిన స్థితిలో నేను ఉన్నాను ప్రభా. యేసయ్యా ఈ దినము నన్ను దర్శించుము నాయనా. ఈ దినము మీరు నన్ను దర్శించండి నాయనా. నన్ను చిగురింప చేయండి ప్రభువా, నన్ను చిగురింప చేయండి ప్రభువా. లేవనెత్తండి నాయనా, బలపరచండి నాయనా, కృప చూపండి నాయనా. నీ సన్నిధి కాంతిని నా మీద ప్రకాశింపచేయండి ప్రభువా. నీ ఆత్మతో నన్ను నింపు నాయనా. ఆత్మీయ వరములతో అభిషేకం. అందరూ అడుగుదాం ప్రభుని. యేసయ్యా నన్ను ఆత్మీయ వరాలతో అభిషేకించయ్యా, నీ ఆత్మతో నన్ను అభిషేకించయ్యా. ఓ దేవుని జీవాత్మ నా మీదకి దిగిరండి నాయనా, దేవుని జీవాత్మ నా మీదకి రండి నాయనా. నీ ఆత్మతో నన్ను అభిషేకించయ్యా. యేసయ్యా నీ వరాలతో నన్ను నింపయ్యా. యేసయ్యా నన్ను అభిషేకించయ్యా. దేవుని జీవాత్మ, దేవుని జీవాత్మ దిగిరండి నాయన నా మీదకి, దిగిరండి నాయన నా లోపలికి. ఎండిన స్థితిలో ఉన్నానయ్యా, చచ్చని స్థితిలో ఉన్నానయ్యా, మోడు బారిపోయిన స్థితిలో ఉన్నానయ్యా, మోడు బారిపోయానయ్యా, మొండి బారిపోయాను, బండ బారిపోయానయ్యా. నా హృదయం పెరగట్లేదు, నా హృదయం నలగట్లేదు, కన్నీరు రావట్లేదు, ప్రార్థన రావట్లేదు. యేసయ్యా ఒక్కసారి అయ్యా నన్ను కరుణించయ్యా, నన్ను దర్శించయ్యా, నన్ను దర్శించయ్యా. తండ్రి నీ ఆత్మతో నన్ను నింపయ్యా, నీ ఆత్మతో నన్ను నింపయ్యా. యేసయ్యా జీవాత్మ, దేవుని జీవాత్మ నాలోనికి రండి అయ్యా, నాలోనికి రండి అయ్యా. మా దేవా, మా ప్రభువా, మీకే వందనాలయ్యా, మీకే స్తుతులయ్యా, స్తోత్రాలయ్యా. ఈ మధ్యాహ్న సమయంలో ఈ లైవ్ ద్వారా నీ సన్నిధిలో ఆరాధనలో పాల్గొనే భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు ప్రభువా. బహిరంగముగా సమాజముగా మేము కూడుకోవడానికి అవకాశం లేని పరిస్థితుల్లో ఈ రీతిగా ప్రభా ఈ ఆన్లైన్ ద్వారా నాయనా మేము నీ బిడ్డలముగా కూడుకోవడానికి, ఆరాధించడానికి మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి, అవకాశం బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇట్టి అవకాశం లేక, ఇట్టి సమయం లేక
ఇటు భాగ్యం లేక ఇటు ధన్యత లేక ఎంతమంది నశించిపోతున్నారు, ఎంతమంది మోడువారిపోతున్నారు, ఎంతమంది ఎండిపోతున్నారు అయ్యా, ఎంతమంది దిగజారిపోతున్నారు. వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాము నాయన. కనికరించండి, కృప చూపండి, దర్శించండి నాయనా. వెలిగించబడిన ప్రతి ఆత్మ దీపము వెలుగుతూనే ఉండాలి నాయన. ఏ దీపం ఆరిపోకూడదయ్యా, ఏ ఆత్మ చల్లారిపోకూడదయ్యా. వెలిగించయ్యా, మండించయ్యా, రగిలించయ్యా. నీ ఆత్మతో నింపు నాయన. బలహీనంగా ఉన్న వారిని బలపరచండి, అనారోగ్యం ఉన్న వారికి ఆరోగ్యం దయచేయండి, హాస్పిటల్లో ఉన్న వారిని మీరు స్వస్థపరచండి తండ్రి. ఎంతమంది దైవ సేవకులు అనారోగ్యంతో బాధపడుతున్నారు, వారికి ఆరోగ్యాలు దయచేయండి, క్షేమంగా గృహాలకి చేర్చండి నాయన. ఎంతమంది దైవ సేవకులు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారో వారి కుటుంబాలకు ఆదరణ కలిగించు, వారి సంఘాలకు ఆదరణ కలిగించు నాయన. ఎంతమంది ఆత్మీయులు ప్రభా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారో వారి కుటుంబాలకి ఆదరణ కలిగించయ్యా. ఎంతమంది వైరస్తో బాధపడుతున్నారో, ఎంతమంది క్వారంటైన్లో ఉన్నారో, ఎంతమంది ఐసోలేషన్లో ఉన్నారో, ఎంతమంది నాయనా ఈ వైరస్ పాజిటివ్ వచ్చి బాధపడుతున్నారో వారందరి పక్షంగా ప్రార్థన చేస్తున్నాము నాయన. మీ హస్తము చాపండి నాయన, మీ గాయపడ హస్తము చాపండి నాయన, మీ కరుణా హస్తము చాపండి నాయన, మీ దక్షిణ హస్తము చాపండి నాయన. మీరే ముట్టి స్వస్థపరచండి నాయన, స్వస్థపరచండి నాయన, స్వస్థపరచండి నాయన. ఈ వైరస్ను తొలగించిన ఆయన మీ క్షేమాన్ని, నీ కాపుదలను నీ ప్రజలకు దయచే ప్రభువా. మేము సమాజంగా కూడి నిన్ను ఆరాధించుకునే భాగ్యం దయచేది. మందిరాలు తెరవబడాలి, మందిరాల్లో ఆరాధనలు జరగాలి ప్రభువా. ప్రజలు సంతోషంగా ఆనందంగా జీవించాలి. అట్టి ఆనందాన్ని, అట్టి సంతోషాన్ని, అట్టి క్షేమాన్ని నీవు నీ ప్రజలకు దయచేయమని నీ ప్రజల పక్షముగా ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ప్రార్థన ఆలకించువాడా, మీరే ప్రార్థన ఆలకించండి, కార్యం చేయండి. ఈ లైవ్లో పాల్గొన్న ప్రతి ఒక్కరిని పేరు పేరు మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారి కుటుంబాలు దీవించి ఆశీర్వదించండి. వారి యొక్క అవసరతలు మీరు తీర్చండి, వారి సమస్యలు మీరు తీర్చండి. వారి ప్రార్థనలకు జవాబులు ఇవ్వండి, మేలుతో తృప్తిపరచండి, విశ్వాసంలో బలపరచండి. ప్రతి ఒక్కరు విశ్వాసం వలన బలం పొందుకోవడానికి సహాయం ఇచ్చేయండి. నిరీక్షణ కలిగి నీ వైపు చూచే భాగ్యం దయచేయండి. వితబడిన మాటలు ప్రతి హృదయంలో ఫలింపచేయండి. ఈ లైవ్లో పాల్గొన్న సహకరించిన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. యేసు నామములో వేడుచున్నాను తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి అందు నెరవేరును గాక. మన దినాహారం నేడు మాకు దయచేయము, మెడల అపరాధము చేయవారిని క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించుము. శోధనలోనికి మమ్మ తేగ దృష్టి నుండి తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నవు తండ్రి, ఆమేన్. తండ్రి దేవుని ప్రేమయు, కుమారుని యొక్క కృపయు, పరిశుద్ధాత్మదేవుని యొక్క నిత్య సన్నిధి మనందరికీ తోడైయుండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రియా షారూన్ సంఘ బిడ్డలారా, మీరు జూమ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఆయా సమయాల్లో మీకు తెలియపరుస్తాం. జూమ్ ద్వారా మనమందరం కలుసుకుందాం. ప్రభు సన్నిధిలో మన అవసరతలు చెప్పుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఆదివారం ఉదయం 11 గంటలకి లైవ్ ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా పాల్గొనండి. పరిస్థితులు చక్కబడాలని, మందిరాలు తెరవబడాలని, ఆరాధనలు జరగాలని అందరూ ప్రార్థన చేయండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.